రాత్రి అంతా ముచ్చట్లు పెడతారు, తొంగి తొంగి చూస్తారు ఇట్లా అందరినీ. ఎందుకు ఇట్లా? ఉల్లిపాయలు పప్పు పోతుంది. ఏడిపోతుంది పప్పు? ఆగొచ్చా మాట్లాడుతున్నారు నిజంగా ఇట్లా నడుస్తూ కూడా రోడ్డు మీద. నువ్వు రోడ్డు మీద ఇప్పుడు మళ్ళీ నడిచి చూడదు, ఇట్లా అవుతుంది మొబైల్ పోవా? మమ్మీ ఇప్పుడు బాగా అని చెప్తే నెక్స్ట్ టైం అయినా మంచిగా ఇంకా మంచిగా చేసి గంగు తిను తిను తినంటే నాకు ఇట్లా బతిలాడిపించుకోవడం చాలా ఇష్టము. అంటే నువ్వు ఊపినందుకు చేదు వస్తుంది. సరే సరే ఇట్లా పెట్టు. అరే నేను ఇంత తెల్లగా ఎట్లా చేసింది అన్నం నాకైతే అర్థమవుతుంది. అసలు మళ్ళీ చేసినందుకు ఇట్లా వైట్ అయిందా అన్నము అర్థమవుతలేదు. నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదు. ఇదా నేను పద్ధతి. అక్క ఏం చేసి తెలుసా, నువ్వు ఉరుకోదని చెప్పి మెత్త వేసి పెడుతుంది. ఇటు నుంచి కన్ను కొడుతుంది, తీసేయండి కన్ను. నువ్వింత హార్షగా మాట్లాడాలా, హార్ట్ హర్ట్ అయిపోయేలా. అంతగానం కష్టపడినాక పాపం వాడు రిలాక్సేషన్ కోసం కొంచెం కొంచెం అనుకుంటున్నాడు కింద. వచ్చింది చూడ ఆంజలి రండి. ఉన్నాయా బట్టలు నీకు? బట్టలు ఉన్నాయా నీకు? అందులో అనిపిస్తుంది చాలా. ఇవాళ వచ్చేసి ఇవాళ పొద్దు పొద్దుగాల 9 గంటల 6 గంటలకే నేను బబ్బు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన. వీళ్ళు వీడియో వేయలేరు, ఏం చేయలేదు, ఇంకా ఇవ్వలేరు కూడా. నేను లేపితే ఇప్పుడు 2 గంటలకి మళ్ళీ అనేది ఇప్పుడు లేచింది. మన తేజు అయితే పొద్దుగాల 6 గంటలకే లేచి పాపం ఇంటి పని వంట పని అన్ని పనులు అయితే చేసింది. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, పాపం పడుకొని ఉంది. వీళ్ళ అమ్మమ్మని అడుగుదాం, మళ్ళీ ఇంట్లో పని చేస్తుందా అమ్మ? అలా చెప్పు అలా చేయరా ముంగట్రా జర్ర ముంగట్రా మళ్ళీ పని చేస్తుంది ఏమన్నా? అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మ. ఎందుకు అట్లా తిరుగుతున్నామే అసలు? అదే పని చేయొద్దా చదువుకున్నారు? అసలు ఈ కాలంలో ఈ ఆడపిల్లలు ఒక పని చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఎందుకు ఇవి సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నాం? మనకి మళ్ళీ వచ్చేసి మనకి పప్పు కూర అయితే వండుతుంది. మళ్ళీ ఇక వీడియో పెట్టగానే ఇంకెక్కువ చేస్తుంది. అంటే ఇట్లా పప్పు వాసన రావాలి అందరికీ అని చెప్పి గరం మసాలాలు అయితే యాడ్ చేస్తుంది. వీడియోలో వాసన వస్తుందా అని ఒక క్వశ్చన్ వేసింది, కామెంట్ పెట్టండి. వీడియోలో వాసన వస్తుందా రాదా ఒకసారి అయితే మీరు కామెంట్ అయితే పెట్టండి. అరే నీ అబ్బా కొంచెం నెరువు మళ్ళీ పప్పు చూపిస్తాను, చూడొచ్చు మీరు పప్పు చూడొచ్చు. అదనలకి నేను అనిపించలేదు కూడా. సో ఇప్పుడు మన పప్పు అయితే మళ్ళీ ఫస్ట్ తెలుసుకుంది. ఇది ఏదైనా మన పప్పు అని అడిగి తెలుసుకో. పప్పు ఇలా మనం ఉల్లిగడ్డ, ఆనియన్స్, ఇంకా మన కరివేపాకు, ఎండిపోయిన పచ్చిమిరపకాయలు కూడా వేసింది ఇవే. సో ఇవన్నీ వేసుకొని అయితే మనం పప్పులు అయితే వేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం వేపాల దాన్ని, ఎందుకంటే వేపాల. అసలు పొద్దున్న లేట్ వేసిన వాళ్ళు తేజు అడతా పక్కా మేకప్ వితౌట్ మేకప్ చూడొచ్చు మీరు. మీ అక్క ఎన్ని గంటలకు లేచింది? మీ అక్క పొద్దున్న ఎన్ని గంటలకు లేచింది? 12కి. ఆమె 7 గంటలకి అబద్ధం చెప్తుంది. మళ్ళీ 11:30కా? వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధాలు ఆడి నీకు ఎందుకు అంతగానం? అయితే మళ్ళీ పొద్దున్న 7 గంటలకి అయితే లేచి పనులు అయితే వేసి 11:30కి లేచింది. ఒప్పుకోండి, ఎందుకంటే నిజమైన ఆడామేది
చెప్పు నేను ఆడమే దాన్ని ఎట్లా అంటారు దాని ప్రొనౌన్సియేషన్ వేరే అంటారు అంటే ఏంది మా అది దా, ఈ అమ్మవారు అచ్చమైన తెలుగింటి అమ్మాయి. అచ్చమైన తెలుగింటి అమ్మాయి అని అనుకోవాలి మేము. ఎందుకంటే వీడియో లెక్క లెక్క ఉంటుంది, బయట ఇంకో లెక్క ఉంటుంది. ఈమె మాటలు మనం భరించలేము. మాటలు చెప్పు నీకు 2-3 ఏ అలా క్లిప్ చెప్పాలా మరి? చెప్పు చెప్పు ఎందుకంటే ఆమె పోతుంది. ఒకసారి మాడిపోతుంది మాపై తాలింపు అంటే మేము పప్పు చేస్తుంది కెమెరాకి వచ్చి చెప్పాలా పప్పు మాడిపోతుంది అని చెప్పి మెల్లగా ఆడిపోతుంది. అంటే ఈమె లేక లేక పప్పు చేసి ఇంత మాట్లాడదు. ఆడు ఇంకోటి ఆడు ఇప్పుడు ఎంత అయిందో టైం ఇంకేంటి దశ మాట్లాడు చూస్తాను. అరే బాబా హలో అరే ఫ్యాన్ బంద్ ఏం వీడే ఇగో వీడు రాత్రి నుంచి పాపం మస్తు కష్టపడతాడు. వీడు ఈ సిస్టమ్ కూడా వస్తుంటాడు. ఇంత అసలు మస్తు కష్టపడతాడు. అంతగానం కష్టపడినాక పాపం వాడు రిలాక్సేషన్ కోసం కొంచెం కొంచెం అనుకుంటున్నాడు కింద. సో అందుకే మనం వీడిని డిస్టర్బ్ చేయదలుచుకోలే. ఏది ఉన్నా వీళ్ళ అక్క మీద మన టార్గెట్. ఎందుకంటే మా అమ్మకి ఎక్కిచ్చింది, నా మీద ఏమేమో చెప్పింది, అందరికి గలీజో చెప్తుంది, ఏదో కంటెంట్ రకంగా చేసింది. అయితే మొత్తం నాశనం చేసి నన్ను గలీజో పబ్లిక్ లో గలీజ్ చేసింది. ఆమెనైతే నేను చచ్చిపోయిన వాళ్ళ. ఎందుకంటే లేక లేక ఇయ్యాలి లేచి పాపం వాళ్ళ అమ్మకి ఎంత కష్టం పెడుతుంది. మళ్ళీ తేజీ ఇద్దరు కలిసి అయితే ఇద్దరు ఆడవాళ్ళు ఎట్లుండాలి, పొద్దుగా 6 గంటలకు వేసి ఇంటి ముందు ముగ్గేసి మంచిగా ఇల్లు గిల్లు వాకిలంతా చదువుకోవాలి. వీళ్ళు రాత్రి 1 గంటలకు లేస్తారు. పొద్దుగాల రాత్రి అంతా లూడో ఆడతారు. లూడో ముచ్చట్లు పెడతారు. ఏంది రాత్రి అంతా ముచ్చట్లు పెడతారు. తొంగి చూస్తారు ఇట్లా అందరినీ. ఎందుకు ఇట్లా చెప్పు పప్పు అయిపోయింది పప్పు ఇదా అయిపోయింది ఇప్పుడు. ఏమేమి కూరలు వచ్చినాయి? నాకు అన్ని కూరలు వచ్చంటే ఏమేమి కూరలు వచ్చాయి? అన్ని వచ్చు. ఏమేమి కూరలు వచ్చి కరెక్ట్ ఏమేమి కూరలు వచ్చి మళ్ళీ వెజ్ తప్ప అన్నొచ్చు. వెజ్ తప్ప అన్నొచ్చు. చికెన్ కర్రీ ఎట్లా అడుగుతారు? చికెన్ వేసి వండుతారు. నువ్వు బాత్రూమ్ లో ఫస్ట్ చెప్పు చికెన్ కర్రీ ఎట్లా ఉంటారు అంటే వండినప్పుడు వీడియో తీసుకుంటే నువ్వు ఇంత న్యాచురల్ ఉంటావా లేకపోతే నీ స్కిన్ లో ఒక రహస్యం ఉంది? స్కిన్ కేర్ చేస్తున్నావు రాస్తావు. నువ్వు ఇడికి రాస్తాను చెప్పు. నీకు నార్మల్ గా ఎవరైనా ప్రపోజ్ ఏమంటావు సోడిగా నేను అట్లా ఇట్లా ఆడుతావు చెప్పు. చేయలే ఎందుకు ఏమో అంటే భయపడ్డారా? నేను మొగోళ్ళు లెక్క ఉంటా కాబట్టి నేను మొగోళ్ళు లెక్క ఉంటా కాబట్టి నడుచుడు కూడా అసలు ఆడవేళక నడవది. నిజంగా ఇట్లా నడుచు కూడా రోడ్డు మీద నువ్వు రోడ్డు మీద ఇప్పుడు మళ్ళీ నడుచకూడదు. ఇట్లా అవుతుంది మొగోళ్ళు లెక్క. పోవా సరే చికెన్ ఎట్లా వండుతావు చెప్పు. ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అవి వేయాలి. తర్వాత అల్లిగడ్డ పేస్ట్ వేయాలా. తర్వాత పసుపు వేయాలి, ఉప్పు వేయాలా. అదే వేగినాక చికెన్ వేయాలా. పోయి అంట ఫస్ట్ అంట పెట్టకుండా కన్నేస్తావా? అంట పెట్టకుండా కన్నేస్తావు అంటే పెట్టినాక నువ్వు చెప్పింది నడవాలి. నీ బల్బాట్లు ఉంది, నువ్వు చెప్పింది నడవాలి కదా. నిన్న చేసినావు ఎందుకు ఏంది. ఆ తర్వాత చికెన్ వేసినాక కొంచెం వేగినాక అందులో ఏం వేయాలి? టమాటాలు వేయాలి. టమాటాలు అయిపోయినాక కారం, చికెన్ మసాలా, తర్వాత కొత్తిమీర వేసి ఆపేసాలి. అంతే చికెన్ మసాలా. చికెన్ అయిపోతుంది. ఇక చికెన్ అన్ని వేసింది. ఉల్లిపాయలు పప్పు పోతుంది. ఏది పోతుంది పప్పు? కావచ్చా మాట్లాడుతున్నారు. అరే బేట ఆరును రౌతున్న సాటే ఆడేసుకో. చూడు నిజ స్వరూపం నిజమైన మళ్ళీ ఇంకా నేను టార్చర్ చేసి మీకు నేను లోపల ఉన్నది మొత్తం ఇట్లా గుంజి మీకు చూపి చేస్తా. అంతగానం అంత టార్చర్. ఒక్కసారి కెమెరా వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపో, అటు వెళ్ళిపోటు వెళ్ళిపో. ఇప్పుడు చూడు మళ్ళీ అగో ఎంత వెళ్ళి నేను జరగా. అరే బయటికి పోనీ. ఎందుకు మమ్మీ అర్థం పెట్టుకో. మీ మమ్మీకి జ్వరం వచ్చింది, ఆమె ఎట్లా పిలుస్తున్నావు? పప్పు టేస్ట్ చూపిస్తా, తీసుకురా. సో గాయ్స్ మన మల్లు పప్పు అయితే రెడీ అయిపోయింది. మన మల్లు పప్పు ఎట్లా చేసింది ఏంది కదా మొత్తం అన్ని చూసిగా. అల్లు చూస్తున్నది పట్టు అంత వేడిదా? అందుకే ఆగుదరా చెప్పేమో. సో మల్లు అయితే అలా కొత్త పప్పు అయితే చేసింది. ఫస్ట్ టైం మన మల్లు పప్పు చేసింది కదా. మొత్తం చేసిన పప్పు ఇట్లా పట్టు ఇట్లా నేను చేరబెట్టినా.
పాలరు పిల్లగా చిల్చిలగా నే జంగల్ చెట్టు ఉంటున్నాయి నాటకం లేదు ఒకసారి ఆగండి. అబ్బా బాగాలేని చెప్పని చెప్పలేదు విన్నాడు అందుకని అనిపించింది నాకు చూపు మైక్ కొంచెం ఏయ్ ఒకసారి నిజంగా చెప్పు మైక్ నిజం జెన్యున్ నిజం చెప్పు మంచిగా ఉంది వేస్ట్ గా మళ్ళీ మళ్ళీ వేయాలి. మళ్ళీ 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 వెయ్యి మళ్ళీ వేడి చేస్తావు అంటే నువ్వు ఊపినందుకు అది చేదు వస్తుంది ఏంటి సరే సరే ఏ మళ్ళీ ఇట్లా పెట్టు అరే సూపర్ ఉంది వాళ్ళు నిజంగా గిరాకు థ్యాంక్స్ నిజంగా పప్పు నిజంగా మస్తుంది అసలు ఎందుకు ఎవరి కోసం చేసిన పప్పు నా కోసం అయితే అనకు మీకోసం ఎవరు చేయలేదు మా పప్పు చేసిన కానీ మనకు అన్నం అయితే పెడతలేదు అన్నం పెట్టి వాళ్ళు పెడితే ఆఫీసం అనుకోవాలి నీకు అది కూడా ఆ? పాపలు ఎంతున్నా ఏందో కొత్త రెసిపీ చేస్తుంది మా మళ్ళీ పాపడాలు ఏంపుతుంది ఏమేం పాపడాలు చేస్తున్నావు మళ్ళీ వెరైటీలు ఏమైనా ఉంటాయి పాపడాలలో నా తెలియదు ఆ ఫోన్ ఫస్ట్ షో చేస్తుంది కెమెరా పెట్టినామని చెప్పి ఇటు వెనక కూడా తిరిగి మాట్లాడతలేదు నీ లెక్క ఇటు తిరుగు ఆవు నిమిషం నేను చేస్తాను పాపడాలు రామాయి రెండు వేసి చూసా కొన్ని వెయ్యి వేరే ఫస్ట్ నువ్వు నేను చేస్తా నీకు రాదు చేయదు వస్తుంది అయ్యో అట్లా వేయదు మొత్తం ఒకసారి వదా పెద్దగా అయితే అవి ఇవన్నీ వేసాము. సగం సగం ఇట్లా సగం సగం నింపన్లా చెమ్మికి చేతి ఇంకా నూనె కాగలే కదా ఏ రసాయనం రావు నీకు తెలియని ఏ ఇంకా పెద్దగా కావాలి ఇంత చిన్నగా నయ్యింది చూడు నీకు ఇంకెన్ని పాపడాలు కావాలమ్మా కావు జర పెద్దగా అయితే ఇప్పుడు నేను చేస్తా కదా మళ్ళీ జరుగు అరే నేను ఎట్లా చూస్తు జరుగు జరుగు అరే నా పెద్ద తుల్లుతాయి నూనె ఆగు చూడు చాలు ఇక జరుగు జరుగు మళ్ళీ ఒకసారి చేసండి మమ్మీ ఆగన ఫోన్ ఏది జరిగిస్తా మమ్మీ అదే కానీ అరే మా చేసిన మళ్ళీ దూరం చేయొచ్చు జరుగు జరుగు మళ్ళీ ఇగో ఎయ్ సరే రేపు సండే మళ్ళీ ట్రై చేయి పోతాయి కట్ చేసి వేరే కాలండి ఇక చూడు కళ్ళు మూసుకొనేసాడు పని చేసినా మేడం హోటల్లో సో గైస్ ఇప్పుడైతే మనం మళ్ళీ పాపడాలు అయితే ఇచ్చారు కదా మంచిగా మళ్ళీ అయితే పాపడాలు ఇస్తుంది ఇట్లాంటి పాపడ మనకి గేడ దొరికి ఎందుకంటే మళ్ళీ వేసిన పాపడ కాబట్టి ఈ పాపడ ఇంత తెల్ల ఎందుకు వస్తున్నాయంటే మళ్ళీ పౌడర్ ఉంటుంది ఈ పాపడకి మనం ఈ పాపడలు తెల్ల ఎందుకు వస్తున్నాయి నల్ల పాపడాలు ఉన్నాయా ఒకసారి వాసన పాపలు వాసన వస్తలేదు సో గైస్ ఇవాళ అయితే మనము మళ్ళీ చేసిన పప్పు అయితే నాకు చాలా నచ్చింది ఎందుకు ఆమె ముంగట పప్పు చేయాలి ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉందని చెప్పినా మనకి ఇంకోసారి మనకు పప్పు చేసేది ఎట్లా చేస్తాం కానీ ఇప్పుడు బాగా అని చెప్తే ఇంకోసారి చేసాను నేను బాగాలే అని చెప్తే ఇప్పుడు బాగా అని చెప్తే నెక్స్ట్ టైం అయినా మంచిగా ఇంకా మంచి చేసి గంగు తినంటే నాకు ఇట్లా బతిలాడిపించుకోవడం చాలా ఇష్టం ఏం లేదు బతిలాడా మళ్ళీ చట్ నన్ను చెప్పు ఆడు ఆడా నన్ను చెప్పు వాళ్ళు కళ్ళు చూసిర్రా ఇది ఇవి నిజ స్వరూపం సో గైస్ మనం అన్నం తినేటప్పుడు అయితే వీడియో పెడతా సో అన్నం ఎప్పటిదాకా అవుతుంది వాళ్ళు అయిపోయింది అన్నం ఇప్పుడు ఓ 2-3 hours అవుతుందా మీ ఇంట్లో అన్నడానికి అట్లా మొన్న ఏం చేసింది ఇలా చెల్లి గంగన్న అన్నం తిందాం అని చెప్పి రాత్రి 9 గంటలకి పొయ్యి మీద బియ్యం పెడితే 11 అయినా కూడా బియ్యం కానీ ఏంది ఇది ఎక్కడి నుంచి తెచ్చినాము మన బియ్యం ఇల్లు మా స్టవ్ బాగాలే స్టవ్ బాగాలే ఇదేంటి ఇంత మంచిగా ఉందిగా మంట రాలే మో నేను మళ్ళీ ప్రాణాలు కాపాడినా నేను ఇప్పుడు కొంచెంలా ఇలాంటివన్నీ చూస్తే దాన్ని పూనకమంటారు. సో గైస్ మనం పాపడలు అయితే తింటాము ఈ పాపడ మళ్ళీ చేసిన పాపడ బాలే తినకు అసలు బాలే టేస్ట్ తినకు పాపడేమో నేను తయారు చేస్తాను ఏమన్నా నువ్వే చేస్తున్నావు కదా జరుగున అన్నం వేస్తా అయ్యా చెల్లి ఇగో ఇగో ఇగో
చూడు లేక లేక పప్పు చేసి పప్పులో ఏం చేసింది చూడు పాపడేసింది. పాపడేసింది మెత్తగా అయిపోయి పాపడ ఇదా నేను పద్ధతి. అన్న అక్క ఏం చేసి తెలుసా, నువ్వు ఉరుకోదని చెప్పి మెత్త చేసి పెడుతుంది. సో గైస్ ఇప్పుడైతే మన పప్పు అయితే మన పప్పు అంట మన మళ్ళీ అయితే ఆ రెండు ఒకటే మళ్ళీ అయితే పప్పు అయినా మళ్ళీ అయితే మనకు మంచి వివాహ భోజనం ఇదా అదేనా భోజనం అయితే వేసింది. మళ్ళీ ఏమేమి కూరలు చేసినావు? పప్పు వేసిన అంతే. ఇంకా అన్నం, పప్పు, పాపాలు, పచ్చడి ఎవరి కోసం? అందరి కోసం. నా కోసం నిజంగా నిజంగా కాదు దాని కోసం అన్నమే జరగదు. వేస్తావా లేకపోతే వేసుకొని తినాలా? వేసేదమ్మా తల్లి నేను పాస్ట్ ఎక్కడ చూడండి మీద కూర్చోలే నేను ఎయ్ మరీ షో చేస్తుందిరా బాబు కెమెరా ఉందని. సో గైస్ ఇప్పుడు అయితే మనము పప్పులు అన్నం వేసుకొని అయితే తింటున్నాము. సో మళ్ళీ ఫస్ట్ చెయ్యమ్మా తల్లి తింటానో భరత్ ఇంకా మీరు అన్ని వీడియోలో గమనించుర్రు గమనించండి. మళ్ళీ అయితే ప్రతి ఒక్క వీడియో తింటూనే ఉంటుంది. ఏ వీడియో తినకుండా ఉందో ఒకసారి అయితే మీరు కింద కామెంట్ చేయరి. అన్నం వేయమ్మా తల్లి నేను ఇంత తెల్లగా ఎట్లా చేసింది అన్నం నాకైతే అర్థమవుతుంది. అసలు మళ్ళీ చేసినందుకు ఇట్లా వైట్ అయిందా అన్నము అర్థమవుతలేదు నాకు. నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. తిట్టేసింది మీరు పట్టించుకోకండి. అది చాలా మంది ఉన్నాయి అంత తినని తెలుసు కదా మీకు. అదే అదే లేదు అదే పట్టు నేను అంత తినా. అన్న కానీ చాలా నీకు. అరే ఫస్ట్ నాకు ఈ మళ్ళు ఇది ఇస్తున్నా నీకు పప్పుకి అంత వద్దు మళ్ళు కొంచెం పెట్టు అంతే. తీసేయి కొంచెమే నేను అందరు తెలుసు కొంచెమే తింటా నేను. అవును చాలా తీసే వాళ్ళు కొంచెం 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 చాలా చాలా షో ఇది. నువ్వే కొంచెం కొంచెం టేస్ట్ కాలి పప్పనం తిని పోతున్నాను ఇదప్పటికైనా ఆ పప్పు చాలు. ఎక్స్క్యూజ్ మీ స్పూన్ ఉందా? మల్లు కొట్టలేదు చెప్పేదాకానే తినాలా రివ్యూ ఉందంటున్నావు అప్పుడే. అవును చూద్దాం మంచిగా. ఇది ఏంది వాళ్ళు పప్పులు అన్ని నీలో ఉన్నాయి ఈ పప్పు లేదు. పప్పు చాలు పప్పు చాలు. ఆహా నాకేమో ఒక్క పాపడా. నువ్వు ఎట్లయినా వేసుకుంటావు ఎందుకు? అన్నం అడగలేరు కదా. అమ్మా అమ్మా అన్నం చాలా బాగుందిరా పాపం బాగుంది. ఇందాక రూమ్ లో వచ్చి ఏడిచింది పప్పు బాగుందని చెప్పని. తినే లేదు నువ్వు చెప్పినా నాకు ఫరక్ పడదు. నాకు చెల్లి ఏ కేజీ తిన్నాక చెప్పే పప్పు అంటే నీకు ఇంకా డౌట్ లో ఉన్నాను. కుట్టి బుల్లి కుట్టి ఉరికిస్తా టార్చర్ పెట్టి అలా బుజ్జ బజారులో అమ్మేస్తానే బేరం. అమ్మమ్మ చూడు అన్నం తేజు ఎట్లా నిజం చెప్తే ఇంకా నా తేజుకి ఇలా ఫస్ట్ టైం ఒక ముద్ద పెట్టబోతున్నా నేను. ఫస్ట్ టైం మళ్ళీ కూడా ఇలా అన్నం తినిపిద్దాం అనుకుంటా నేను. అవసరం లేదు నీకు ఒకటి పెడతలేడు కానీ ఏదో చెప్పిన దానికి. సో ఈ పాపడైతే మనకి వచ్చింది చూడ అని రండి ఉన్నాయా బట్టలు నీకు? బట్టలు ఉన్నాయా నీకు? అది అనిపిస్తుంది చాలా బట్టలు ఉన్నాయా? సో వాడు రాత్రి పూట అట్లనే వండుకుంటాడు. పప్పు అయితే బాగుంది నిజంగా రివ్యూ వచ్చి. ఒక తారణకాలం మనం ఒక కర్రీ పాయింట్ అయితే పెడుతున్నాం మల్లు పేరు మీద. మల్లు వచ్చి కర్రీ పాయింట్ నీకు వేయాలా అన్నది తింటాడు కాదు ఒక 2 నిమిషాలు. నీ వీడియో చెప్పాలి ఫస్ట్. తీసేరా సరే సరే సరిగ్గా అన్న తీసే ఇటు నుంచి కన్ను కొడుతుంది ఇలా తీసేయండి. కన్ను కొట్టలే కన్ను నువ్వింత హార్ష్గా మాట్లాడాలా హార్ట్ హర్ట్ అయిపోయేలా. అటు కొట్టిన నేను నాకు ఇంత కోపం వస్తుంది నేను చూస్తుంటే. అవునా అన్నమొద్దు పోతున్నాను నాయన. ఏమో అన్నం పెట్టి ఉండాలి మళ్ళీకి అంత నమ్మకం నేను ఇక్కడ వదిలిపెట్టి పోనాని అంతేనా?
రోజు చేసి అదే కదా ఏది? పోతాను కానీ పోను మా ఇంట్లోకి ఎందుకు కూడా తెలుసా ఆమెకి గంట బాయ్ చెప్తాడు మా అందరికి బాయ్ బాయ్ గంట చెప్తాడు ఎందుకంటే ఇక వీళ్ళ మీద ప్రేమ అట్లాంటిది ఇక ఏం చేస్తాం అట్లా అయిపోయింది మళ్ళీ ఇటు చూపకపోతే ఇటు బాధపడుతుందని I love you too.